విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. ఆంధ్రప్రదేశ్ ని అన్ని రకాలుగా చీకట్లోకి నెట్టేయడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని ఎగతాళి చేయడానికి అన్ని వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని విధ్వంస రచన సాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, శాంతి భద్రతల కోణంలో, సంక్షేమంలో, ఆరోగ్య భద్రతలో, ఉపాధి ఉద్యోగాల కల్పనలో, పెట్టుబడులను ఆకర్షించడంలో అన్ని కోణాల్లో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తూ సాగుతోంది చంద్రబాబు పాలన. అబద్ధాలు, కుట్రల పునాదుల మీదే రాజకీయం అయినా పాలన అయినా సాగించే చంద్రబాబు ఎన్నికల హామీల విషయంలోనూ అదే కుతంత్రాన్ని అమలు చేశారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను హామీల పేరుతో మభ్యపెట్టడం మాత్రమే కాదు, గ్యారంటీ పేరుతో డ్రామాలు కూడా ఆడారు. కానీ గెలిచిన తర్వాత జగన్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందంటూ పచ్చి అబద్ధాలాడుతూ యూటర్న్ బాబు అన్న పేరుని మరోసారి సార్థకం చేసుకున్నారు. జగన్ జనరంజక పాలన వైపు వేలు చూపిస్తూ ఎన్నికల హామీలను అమలు చేయలేకపోతున్నానంటూ మరో దిక్కుమాలిన డ్రామా ఆడారు.